రాఖీ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో మనసును కదిలించే సన్నివేశం కనిపించింది. రామకృష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు ఓ బాలుడు తండ్రి భుజం ఎక్కాడు. ఇగో స్వీటీ ఆగు అచ్చు కట్టరా కట్టు కొంచెం మీది కాను కొంచెం దగ్గర కాను చెయ్యి కనిపిస్తాను అచ్చు నేను ఎత్తి ముడి ఏం కాదు ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి ఆ స్వీట్ గుండుకు ఆ తమ్ముని పెట్టలు ఇద్దరు పెట్టిన గుండు అత్తాను రాఖీ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో మనసును కదిలించే సన్నివేశం కనిపించింది. రామకృష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు ఓ బాలుడు తండ్రి భుజం ఎక్కాడు. బాలుడు అక్కల హాస్టల్లో చదువుతూ ఉండగా వారిని కలిసేందుకు బాలుడిని తండ్రి హాస్టల్కు తీసుకొచ్చాడు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో తండ్రి భుజం ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో బాలుడు జితేంద్ర రాఖీ కట్టించుకున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అసలు ఎందుకు ఆ తండ్రిని ఆ బాలుడిని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు లోనికి అనుమతించలేదు? డీటెయిల్స్ ఏంటి రాజు పటేల్? అయితే ఈరోజు రాఖీ పండుగ, రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వము సోషల్ వెల్ఫేర్ గానీ మిగతా వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఈ గురుకులాలకు సంబంధించినటువంటిది గవర్నమెంట్ హాలిడే ప్రకటించలేదు. కేవలము ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే హాలిడే ప్రకటించింది. ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ స్కూల్ మాత్రమే సెలవుకు ప్రకటించడం, సెలవులు తీసుకున్నాయి. కానీ మెయిన్ హాస్టల్లో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో మాత్రము ప్రభుత్వము సెలవు ప్రకటించకపోవడం తోటి అంటే ఇంటికి పంపేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం హాలిడే మాత్రమే ఇచ్చారు తప్ప రెసిడెన్షియల్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరిని కూడా ఇంటికి తీసుకెళ్లడానికి పేరెంట్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం క్లాసెస్ మాత్రమే జరగవు. స్టూడెంట్స్ అందరూ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంటారు తప్ప ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. దీంతో మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఎస్సీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, దాంతో పాటు మహాత్మా జ్యోతిబాబులకు సంబంధించినటువంటి రెసిడెంట్ కు స్కూళ్లలో కూడా ఈ రెసిడెన్షియల్స్ ఏదైతే మనకు వివిధ సెక్టార్లు ఉంటాయో అన్ని రెసిడెన్షియల్ సంబంధించినటువంటి గురుకులాల వద్ద కూడా పేరెంట్స్ తమ యొక్క కొడుకులను తీసుకొని వచ్చి వాళ్ళ హాస్టల్ ఉన్నటువంటి అక్కలకు గాని, చెల్లెలకు గాని రాఖీలు కట్టించారు. సో దాదాపు అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల వద్ద కూడా ఈ రోజు అటు పేరెంట్స్ తోటి అన్న తమ్ముళ్లతోటి కూడా స్కూళ్ల వద్ద కూడా విపరీతమైనటువంటి రద్దీ ఉంది. అయితే కొంతమందిని మాత్రము లోపలికి అలౌ చేశారు, కొంతమందిని గేట్ దగ్గరికే తీసుకొచ్చారు. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఆ పేరెంట్స్ ని వాళ్ళతో వచ్చినటువంటి అన్నని తమ్ముడిని ఎంట్రీ వరకు లోపలి వరకు అలౌ చేసి వాళ్ళని ఇక్కడికి పిలిపించి రాఖీ కట్టించారు. కొంతమందిని మాత్రము ఎంట్రన్స్ గేట్ వద్ద మాత్రమే ఆపి గేట్ కన్నా రాఖీ కట్టించి తిరిగి పంపించారు. అయితే ఇక్కడ మనకు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కూల్లో మాత్రము ఎందుకంటే చాలా సేపు నుంచి అప్పటికి అక్కడ వెయిట్ చేశారు. వాళ్ళ కూతురు రాకపోవడం తోటి తండ్రి తన ఇద్దరు కూతుళ్లను ఇక్కడ రామకృష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ లో చదివిస్తున్నారు. దాసరి అశ్విక, సహస్ర ఇద్దరిని చదివిస్తున్నాడు. సో వాళ్ళు రూమ్ నుంచి బయటికి రాకపోవడం తోటి తొందరగా వెళ్ళాలి, ఎట్లా ఇంకా లేట్ అయితే కావచ్చు ఉద్దేశంతో వాళ్ళ రూమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లారు. అక్కడ చాలా హైట్ లో ఉంటుంది కాబట్టి తన కొడుకు జితేంద్రను తన భుజాలపైన ఎక్కించుకున్నాడు. భుజాలపైన ఎక్కించుకొని కిటికీ వద్దరికి తీసుకెళ్లి తన కూతుర్లు అయినటువంటి అశ్విక, సహస్ర ఇద్దరితోటి కొడుకు జితేంద్రకు రాఖీ కట్టించాడు. అక్కలు అశ్విక, సహస్రతోటి రాఖీ కట్టించుకోవాలనేటువంటి సంతోషము
రాఖీ కట్టించుకోకుండా రిటర్న్ వెళ్లొద్దు వెళ్తే బాధ ఉంటుందన్న ఉద్దేశంతో తమ్ముడు జితేంద్ర కూడా కొంచెం ఇబ్బంది అయినప్పుడు సరే నాన్నకు భుజాల మీద ఉండి మనకు కిటికీ ద్వారా రాఖీ కట్టించారు. మొదట అశ్వుగా కట్టించి తర్వాత సహస్ర కట్టింది. కట్టేటప్పుడు కూడా మనకు వారి యొక్క సంభాషణ వింటే కూడా నిజంగా మన యొక్క మనసుల్ని కలిసివేస్తుంది. ఎందుకంటే ఎంతో ప్రేమగా అక్కని దగ్గర తీసుకొని తమ్ముడి దగ్గర తీసుకొని ఆహ్లాదకర వాతావరణంలో రాఖీ కట్టాల్సినటువంటి పరిస్థితులలో ఇదొక అంటే భయంగా తొందరగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నట్టు కూడా ఇస్తుంది. కనీసము మన కిటికీలో చూస్తే అక్కడ జాలి ఉంది, కనీసము చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప జితేంద్ర వాళ్ళ యొక్క అక్కల ఫేసులు కూడా కనిపించలేదు, అక్కల మొహాలు కూడా కనిపించలేదు. నేనేం భయపడనక్క, మీరు రాఖీ కట్టండి, స్వీట్ తీసుకోండి అనేటువంటి వాళ్ళ ప్రేమగా పలకరించుకున్నటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి మన సిచ్యువేషన్ వీడియోలో చూస్తే నిజంగా మనసును కలిసివేసింది. ఈ తర్వాత రాఖీ కట్టిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయారు. చాలా చోట్ల కూడా వాస్తవానికి ఇటు పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకంటే మాకు హాలిడే ఇవ్వండి, పిల్లల్ని తీసుకెళ్లామంటే కూడా పంపించలేని పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి హాస్టల్స్ వద్ద వస్తున్నారు. అక్కడ గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అటు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు మధ్య ఎంతో ప్రీతిపాకమైనటువంటి రాఖీ పండుగను సంబరంగా జరుపుకునేటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులలో లేవనేటువంటి ఈ ఘటన చూస్తే మనకు నిజంగా బాధ అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు వెల్ఫేర్ గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ కూడా ఇంటికి పంపించడానికి పర్మిషన్ ఇవ్వాలని కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇగో స్వీట్ ఆగు, అచ్చు కట్టరా కట్టు. అది